హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. క్యాన్బరాలో ఎంటర్ అయిన తర్వాత క్యాన్బరాస్ అవుట్లెట్ సెంటర్కి అయితే మేము వెళ్ళాము. కాకపోతే మేము వెళ్ళేసరికి ట్రేడింగ్ అవర్స్ అయిపోవటం వలన వాళ్ళు అన్ని షాప్స్ క్లోజ్ చేశారు. అక్కడ నుండి డిన్నర్కి మేము చట్కాస్ రెస్టారెంట్కి వచ్చాం అనమాట. మీరు కనుక క్యాన్బరా వెళ్ళి మీకు ఎక్కడ మంచి రెస్టారెంట్ అని మీరు ఆలోచిస్తే చట్కాస్ ఇస్ ద బెస్ట్ వన్ అనమాట. వెజిటేరియన్ రెస్టారెంట్. అక్కడ మాకు డిన్నర్ అయిపోయిన తర్వాత ఆ నైట్ మేము ఐబీస్ హోటల్లో స్టే చేసాము. ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మేమున్న రూమ్లో అయితే మాకు దగ్గరగా 12 బెడ్స్ ఇచ్చారనమాట. మా 2 ఫ్యామిలీస్ ఉన్నాం మేము. చాలా బాగా అనిపించింది. తర్వాత మార్నింగ్ వ్యూ అనమాట ఇది. ఆ నైట్ మేము అక్కడికి వెళ్ళినప్పుడైతే ర్యాబిట్స్, క్యాంగరూస్ ఎన్ని కనిపించినాయో చాలా ఎగ్జైటింగ్గా. ఫోన్ తీసేసరికి ఫోన్లో 1% ఉంది. ఆ ర్యాబిట్ మాత్రం క్యాప్చర్ అయింది, మిగతా అంతా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. తర్వాత మేము అక్కడ నుండి కుకింగ్టన్ గ్రీన్ గార్డెన్స్కి వెళ్ళాం అనమాట. పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది అని మేము చూసి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడైతే ఫ్యామిలీకి 4 మెంబర్స్కి $70, 75 సంథింగ్ ఎంతో ఉంది. మేమందరం కూడా లోపలికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత పిల్లలైతే ప్రతి ప్లేస్లో ఎంత ఎగ్జైట్మెంట్, ఎంత ఏమంటారు ఆశ్చర్యం అంటే వాళ్ళకి ప్రతీది కూడా. వీళ్ళైతే ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ చిన్న చిన్న కార్డ్స్ పట్టుకోవటం వల్ల సియారా బెనైట్ చేశారు. కాకపోతే తర్వాత వద్దు అని చెప్పిన తర్వాత ఇంకా బయట నుండి చూసారనమాట. ప్రతీది కూడా చాలా రియలిస్టిక్గా, నిజంగా మన ఊళ్ళో ఎలా ఉంటాయి, లేకపోతే సిటీస్ ఎలా ఉంటాయి, టెంపుల్స్ ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎలా ఉంటాయి, ఎక్కడ కూడా ఇంత కూడా డీటెయిలింగ్ మిస్ కాకోకుండా ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగా మంచి డీటెయిలింగ్తో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఎంత బాగుందంటే, మీరు ఎవరైనా క్యాన్బరా ఇంతవరకు వెళ్ళలేదు, మేము పిల్లలతో వెళ్తున్నాము అన్నవాళ్ళైనా, లేదు పెద్దవాళ్ళమే వెళ్తున్నాము అన్నవాళ్ళైనా కూడా ఈ ప్లేసెస్ని విజిట్ చేయండి. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. నేను మీకు ఇప్పుడు చూపించేది ఇండోనేషియన్ టెంపుల్. ఇదైతే అందరికీ తెలిసిందే, మన ఇండియాలో ఉన్న రెడ్ ఫోర్ట్ అనమాట. ఆల్డ్రిక్కి, బెనాయిట్కి కూడా చక్కగా చూపించాను నేను. తర్వాత ప్రతిదీ ఇక్కడ ఏంటంటే వరల్డ్లో ఉన్న అన్ని వండర్స్, మంచి చారిత్రాత్మక ప్రతి కట్టడాలని కూడా ఇక్కడ మంచిగా కట్టారనమాట. మనము ఏ ఇంటిని చూసినా అక్కడ వ్యూ ఎలా ఉందంటే, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నట్టుగా మనకి వీడియోల్లో, ఫొటోస్లో కనిపిస్తాయి. కానీ అవి ఎంత ఉన్నాయంటే బెనాయిట్ కంటే కూడా ఇంకా తక్కువ హైట్లోనే ఉన్నాయన్నమాట. ఇలాగా పిల్లలందరితో బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు.